రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 28 జిల్లాల్లోని 28 మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు జరగనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం దశల వారీగా అమలులో భాగంగా ఈ నెల 5 నుంచి 20 వరకు రాష్ట్రంలోని జిల్లాకు మండలాన్ని ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ నెల 17 నుంచి 30 వరకు 4 మండలాల్లో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ నెలలో 28 మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని, భూభారతి చట్టంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్య దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించడమే ఈ సదస్సుల లక్ష్యమన్నారు. ప్రతి సదస్సుకు ఆయా జిల్లా కలెక్టర్లు హాజరై సమర్థంగా నిర్వహించాలని, అందరి సహకారంతో ఈ చట్టాన్ని విజయవంతంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పేరుతో సర్వే చేస్తున్న నేపథ్యంలో పైలట్ ప్రాజెక్టుగా హన్మకొండ జిల్లాలో నడికుడ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పలువురు అధికారులు ఈ సర్వేలో పాల్గొనబోతున్నారు. నేటి నుంచి ప్రారంభం కాబోతున్న భూ సర్వేలో రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని, అధికారులకు సహకరించాలని తహసీల్దార్ కోరారు. హెల్ప్ డెస్క్ కూడా పెడుతున్నాము. ఒక సీనియర్ ఆఫీసర్ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఒక హెల్ప్ డెస్క్ లో కూర్చుంటారు. అప్లికేషన్ తీసుకునే ముందు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా సరి చేసుకుంటారు. అక్కడి నుంచి దానికి ఏమేమి ఎంక్లోజ్ చేయాలనేది కూడా అక్కడ దరఖాస్తుదారులందరూ కూడా గైడ్ చేస్తారు. రైతు తనకు సంబంధించినటువంటి పాస్బుక్ కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, లేకుంటే రసీదులు కానీ, పహానీస్ కానీ, 1B కానీ, ఇలా ఏ విధమైన ఆధారం ఉన్నా కూడా అది వారు మాకు అప్లికేషన్ తో సహా మాకు సమర్పించినట్లయితే వారి సమస్యను పరిష్కరించడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది.